నమస్కారం. టీసీసీ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. ఓట్ల లెక్కింపులో కౌంటింగ్ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలి. డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ. నూట 30 నుండి 155 సీట్లతో కూటమి ప్రభుత్వం ఏర్పాటు ఖాయం. టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ. ఎగ్జిట్ పోల్స్ కూటమికి అనుకూలంగా రావడం హర్షణీయం. జనసేన యువనేత బొలిశెట్టి రాజేష్. ఎన్నికల నియమావళిని పాటించి పోలీసులతో సహకరించాలి. పట్టణ సిఐ సుబ్రహ్మణ్యం. ఓట్ల లెక్కింపు కార్యాలయంలో కౌంటింగ్ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. ఆదివారం వైఎస్ఆర్ పార్టీ ప్రధాన కార్యాలయం నుండి జూమ్ మీటింగ్ జరిగింది. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని వైఎస్ఆర్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సూచించారు. ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ ఓట్లు లెక్కింపుపై వైఎస్ఆర్ పార్టీ కేంద్ర కార్యాలయం ఇచ్చే అవగాహన కార్యక్రమంలో కౌంటింగ్ ఏజెంట్లు దృష్టి పెట్టాలన్నారు. ప్రతి విషయాన్ని అవగాహన చేసుకుని ఓట్లు లెక్కింపు ప్రక్రియలో పాటించాలన్నారు. స్థానిక కార్యాలయంలో జూమ్ మీటింగ్లో ఉప ముఖ్యమంత్రి ఎమ్మెల్యే అభ్యర్థి కొట్టు సత్యనారాయణ, అప్సరా వైస్ చైర్మన్ వడే రఘురామనాయుడు, కర్రి భాస్కర్రావు, చెన్నా జనార్దన్ రావు, కొలుకులూరు ధర్మరాజు, కైగాల శ్రీనివాస్, జడ్డు హరిబాబు, వెలిశెట్టి నరేంద్ర, ఎస్ఎస్ ప్రసాద్, గొర్రెల శ్రీనివాస్, బండారు నాగు, నిమ్మల నాని, కట్టుబోయిన కృష్ణప్రసాద్, తానేటి అజయ్, మిరియాల శేషు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే మన పోస్టల్ బ్యాలెట్ అన్నది మనం కేర్ఫుల్గా ఆ టేబుల్ దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా చూస్తాం. మిగిలిన మాత్రం ఎక్కడ ఏ రకంగానూ కూడా అలసత్వం దయచేసి వహించొద్దని మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. మనం పాజిటివ్గానే ఉంటుంది, మన పాజిటివ్ రిజల్ట్ వస్తుందన్నది ఆశ అందరిలోనూ ఉంది, అందరికీ ఉంది, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉంది. అయినప్పటికీ కూడా మనం ఎక్కడ ఏ రకంగానూ కూడా ఆఖరి రౌండ్లో ఆఖరి టేబుల్ దగ్గర వచ్చిన ఆఖరి నోటా ఓటు కూడా లెక్కేసి నోట్ చేసే వరకు కూడా ఎక్కడ ఎవరు ఉండదు. మీకు అప్పచెప్పిన అన్ని ప్యాడ్లు చూస్తాను, ఎక్కడ ఏ రకమైన పొరపాటు జరగకూడదు. ఇంకా మనం పోస్టల్ బ్యాలెట్ టేబుల్ దగ్గర ఉండేది వేరే సపరేట్ ఉన్నాం కాబట్టి అక్కడ ఇప్పుడు మనకి పోస్టల్ బ్యాలెట్కి సంబంధించిన ఒక కన్ఫ్యూజన్ ఈ ఎలక్షన్ కమిషన్ కావాలని క్రియేట్ చేసింది. అది ఎవరు రికాస్ట్ చేసింది అన్నది రేపు కోర్టులో కూడా తేలిపోతుంది, ఎవరు దోషులు అన్నది. కొంత వాళ్ళు వన్ సైడెడ్గా తీసుకున్న నిర్ణయం అన్నది వాళ్ళకే బెడిసి కొట్టే పరిస్థితి కూడా రావచ్చు. ఏదేమైనా ఏదైతే మన పోస్టల్ బ్యాలెట్ అన్నది మనం కేర్ఫుల్గా ఆ టేబుల్ దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా చూస్తాం. ఆ కౌంటింగ్ ఏదో ఒక 4-5 రౌండ్లు అయిపోయేటప్పటికి ఇక ఆ సరదా తీరిపోయిన తర్వాత ఆ పక్కకి జారిపోతూ ఉంటాం. ఇది సాధారణంగా మనం చూస్తూ ఉంటాం. దయచేసి ప్రతి అభ్యర్థి మీకు అలాట్ చేసిన 14 టేబుల్స్లో, అలాగే మన ఆర్ఓ టేబుల్ ఏదైతే పోస్టల్ బ్యాలెట్ ఆఖరి రౌండ్ అయ్యే వరకు కూడా నోట్ చేయాలి. మీకు అన్ని మెటీరియల్ సప్లై చేస్తున్నాం ప్యాడ్ తోటి సహా. ప్రతి అభ్యర్థికి పడిన ఓట్లన్నీ మనం నోట్ చేయాలి. ఏదో ప్రధాన అభ్యర్థులు ఒకళ్ళిద్దరు నోట్ చేసుకున్న తర్వాత ఇంకా మనం అక్కర్లేదనుకునే పరిస్థితికి వెళ్ళకండి దయచేసి. నోటాకి పడిన ఓట్లు కూడా ఎన్ని అన్నది మనకు కావాలి. ఎందుకంటే రేపు మన ఏదో 17C చూపించిన ఓట్లు ఈ అభ్యర్థులందరికీ వచ్చిన డిస్ట్రిబ్యూట్ అయిన ఓట్లు టోటల్ చేస్తే సరిపోవాలి. రౌండ్ వారీగా ఏ అభ్యర్థికి ఏం వచ్చింది అన్నది మేము నోట్ చేసుకుంటామండి. కానీ మీరు మాత్రం మీకు ఇచ్చిన షీట్లలో ఎన్నో రౌండ్లు ఎవరెవరికి ఏమొచ్చినాయి అన్నది చూస్తాం. అంటే మేము జనరల్గా చూసేది ఏంటంటే
మీరేమో రౌండ్ వారీగా చూస్తారంటారు. మనకు ఫస్ట్ రౌండ్లో ఏ అభ్యర్థికి టోటల్ ఎన్ని వచ్చింది అన్నది మేము జనరల్గా ఏ రౌండ్ కౌంటర్ వేస్తాం. అదే మా టేబుల్ వేరేగా ఉంటుంది, మీ టేబుల్ వేరేగా ఉంటుంది. అలాగే మనకి ఎవరు కూడా టెన్షన్ ఫీల్ అవుతుంది ఎక్కడ ఆఖరి వరకు కూడా మన బాధ్యతల్ని నిర్వర్తించాలని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అలాగే మిగిలిన మీరు కూడా బయట కూడా చెప్పండి, ఈ ఎన్నికల కౌంటింగ్లో ఉన్న వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ బయట అక్కడికి వచ్చి ఎంటర్టైన్ చేయవలసిన అవసరం ఏం లేదు. ఎందుకంటే ఎప్పటికప్పుడు రిజల్ట్స్ ఇక్కడికి వస్తుంది. మన అన్నీ అయిన తర్వాత మన ఇక్కడికి వచ్చిన తర్వాత చూసుకున్నాం. దాని తర్వాత విజయోత్సవాలు చేసుకునేది మర్నాడు ఎప్పుడు టైం తీసుకుని అలా చేయాలని ఆలోచన. ఎందుకంటే ఇవాళ 144 సెక్షన్ ద్వారా కొంత ఎలక్షన్ కమిషను ఇక్కడ ఏ రకమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండాలని కొన్ని నిబంధనలు పెట్టడం జరిగింది. ఇప్పటి వరకు మన కార్యకర్తలందరూ కూడా ఎంతో సంయమనంతో మరి పోలింగ్ జరిగిన రోజు దగ్గర నుంచి కానీ అంతకుముందు ప్రచారంలో కానీ ఎక్కడెక్కడ ఎంతో సంయమనంతో చాలా హుందాగా చాలా డిగ్నిఫైడ్గా మన వాళ్ళందరూ కూడా బిహేవ్ చేయడం జరిగింది. రేపు కౌంటింగ్ అయిన తర్వాత కూడా అదే రకంగా బాధ్యతంగా చూసుకుని మనము ఈ ప్రక్రియ అంతా కూడా పూర్తి చేసుకుని విజయం సాధిద్దామని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ, ఎగ్జిట్ పోల్స్లో విడుదలైన ఫలితాల్లో కూటమి గెలుస్తుందని ప్రకటించడం పట్ల టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ ఆనందం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన మాట్లాడుతూ సుమారు 130 నుండి 155 సీట్లతో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని తెలిపారు. అధికారంలోకి రాబోతున్న కూటమి ప్రభుత్వానికి ఈ సందర్భంగా వలవల బాబ్జీ ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు. ఎగ్జిట్ పోల్ సర్వేలు వెలువడ్డాయి. ఆ ఎగ్జిట్ పోల్ సర్వేల్లో నేషనల్ సర్వేలు ఇండియా టుడే కానీ, న్యూస్ 18 కానీ, CNN కానీ ఇలాగా ప్రఖ్యాతి చెందిన సర్వేలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభావం ఎక్కువగా ఉందని చెప్పడం, 53% ఓటింగ్ తోటి ఆంధ్రప్రదేశ్లో అధికారం చేపట్టడం ఖాయమని చెప్పడం జరిగింది. అంతేకాకుండా కేకే సర్వే కానీ, పైనీర్ కానీ, పోల్ పల్స్ కానీ ఇలాగా వివిధ రకాల ఛానళ్ళలో 15 సర్వేలు పూర్తిగా కూటమికి అనుకూలంగా ఇస్తే ఒక్క ఆరా మస్తానరావు కానీ ఇంకా కొన్ని ఛానల్స్ 3-4 ఛానల్స్ వైసీపీ గెలుస్తుందని ఇచ్చారు. నేను ఆరా మస్తానరావు గారు గతంలో ఇచ్చిన సర్వేల్లో కొన్ని ఫ్లాప్ అయినవి ఉన్నాయి. తర్వాత పోస్ట్ పోల్లో ముందు తెలంగాణలో కేసీఆర్ వస్తాడని చెప్పి తర్వాత ఎగ్జిట్ పోల్లో మళ్ళీ ఆయన దిశ మార్చుకున్న పరిస్థితి అందరికీ కూడా తెలుసు. ఆరా మస్తానరావు గత 10 రోజుల నుంచి మన పశ్చిమ గోదావరి జిల్లాలో సర్వేలు చేయించడం నాకైతే తెలుసు. ఆయన తన టీముని ఇక్కడికి పంపించుకోకుండా ఇక్కడున్న పిల్లలతోటి కొంతమందితో ఆయన ఇచ్చిన శాంపిల్స్ ఏదైతే ఎస్సీ సామాజిక వర్గం ఉన్న చోటల్లా ఆ బూతుల్లో చేయించిన పరిస్థితి కనపడింది. ముఖ్యంగా ఆయన ఏం చెప్తా ఉన్నాడో, బీజేపీకి 3 పార్లమెంటు స్థానాలు, అలాగే జనసేనకి 2 పార్లమెంటు స్థానాలు వస్తాయన్నాడు, 5 స్థానాలు. అలాంటప్పుడు తెలుగుదేశానికి అతను 11 ఇస్తున్నాడంటే 6 పార్లమెంటు స్థానాలు మాత్రమే తెలుగుదేశం పార్టీకి వస్తున్నట్టు చెప్పాడు. ఆరా మస్తానరావుని ఆధారంగా చేసుకుని వైసీపీ కార్యకర్తలు ఏదైతే ఈ కౌంటింగ్ బూతుల్లోకి వెళ్ళరని చెప్పి ఉద్దేశంతో వీళ్ళు మరి ఆరా మస్తానరావు తోటి చెప్పించుకున్నట్టుగా కనపడుతుంది తప్పితే ఎక్కడా కూడా వీళ్ళకి ఆదరణ లేదన్న సంగతే ప్రజల్లోనే చెప్తా ఉన్నారు. 4వ తారీఖు ఫలితాలు ఉత్కంఠభరితంగా ఉండబోతున్నాయి. ఖచ్చితంగా పెద్ద మెజార్టీతోటి మరి తాడేపల్లిగూడెం స్థానాన్ని నిలబెట్టుకోబోతున్నాం. అలాగే పశ్చిమ గోదావరి జిల్లా మొత్తం స్వీప్ చేయబోతున్నాం. అలాగే 150 స్థానాలు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నెగ్గబోతున్నాయి. ఎగ్జిట్ పోల్స్లో రాష్ట్రం వ్యాప్తంగా కూటమి అభ్యర్థుల విజయం సాధిస్తారనే సంకేతాలు రావడం పట్ల జనసేన యువనేత బోలిశెట్టి రాజేష్ హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం స్థానిక జనసేన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంతో పాటు తాడేపగూడెం అసెంబ్లీలో కూడా కూటమి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ గెలుపుపై ఎగ్జిట్ పోల్స్ సానుకూలంగా రావడంపై హర్షం వ్యక్తం చేశారు. ఆయన వెంట జనసేన నాయకులు పుల్లాబాబీ, సజ్జా సుబ్బు తదితరులు పాల్గొన్నారు. 1వ తారీఖున సాయంత్రం 6:30 తర్వాత
మనకి దాదాపుగా 40 ఛానల్స్ వారు 40 మంది కంపెనీలు సర్వే ఎగ్జిట్ పోల్స్ చేయడం జరిగింది. ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది. దాదాపుగా దాంట్లో 35 మంది సర్వేస్ అన్ని కూడా మన టీడీపీ, జేఎస్పీ అండ్ బీజేపీకి సంబంధించి పూర్తి మెజారిటీని ఇవ్వడం జరిగింది. దాదాపుగా కూడా చాలా పాజిటివ్ వేవ్ నడుస్తూ ఉంది. 105 పైనే తప్ప 105 లోపు మాత్రం ఎక్కడా కూడా ఏ ఛానల్స్ ఇవ్వడం జరగలేదు. నాకు తెలిసి ఒక 5 ఛానల్స్ మాత్రం, ఒక 5 సర్వే కంపెనీలు మాత్రం ఇప్పుడున్న గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది. కానీ అది కూడా వారు సరైన లెక్కలు లేకుండా, సరైన పాయింట్స్ లేకుండా చర్చించడం జరిగింది. నేను టీవీలో చూసినప్పుడు కూడా ఖచ్చితంగా మనం విజయం సాధించినట్టే అని చెప్పి మేము మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాం. రాబోయే రోజులు మనందరికీ కూడా మంచి రోజులు కావాలని చెప్పి, అలాగే ఎన్ని సర్వే కంపెనీలు ఇచ్చినా కూడా తాడేపల్లిగూడెం సీట్ వచ్చేటప్పటికి స్ట్రైట్ అవే మన జనసేనకి వారందరూ కూడా 100% చెప్పడం జరిగింది. 40 ఛానల్స్ చేసినా కూడా 40 ఛానల్స్లో 35 టీడీపీ, జేఎస్పీ, బీజేపీకి ఇచ్చి ఒక 5 వైసీపీకి ఇచ్చిన ఛానల్స్ కూడా ఒక మన తాడేపల్లిగూడెం వచ్చేటప్పటికి మాత్రం మన జేఎస్పీకి 100% ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా మన శ్రీనివాస్ గారు, బొలిశెట్టి శ్రీనివాస్ గారు జనసేన నుంచి గెలిచి పవన్ కళ్యాణ్ గారితో పాటు రానున్న రోజుల్లో మంచి చేయడానికి మీ అందరికి ముందుకు వస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను దీని ద్వారా ఈ ఛానల్ ద్వారా తెలియజేసుకుంటూ, ఎగ్జిట్ పోల్స్ వెల్లడించిన నేపథ్యంలో పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పట్టణ సీఐ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ముందస్తు చర్యలు చేపట్టారు. ఆయనతో పాటు ఎస్ఐ ప్రసాద్ పోలీస్ సిబ్బంది ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కౌంటింగ్ సందర్భంగా పట్టణంలో ఊరేగింపులు, ర్యాలీలు, బాణాసంచా కాల్చడం నిషేధమని తెలిపారు. అందరూ ఎన్నికల నియమావళిని పాటించి తమకు సహకరించాలని కోరారు. రీసెంట్గా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ అయిపోయింది. దానికి సంబంధించి ఈరోజు ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ అవుతున్నాయి. కాబట్టి తాడేపల్లిగూడెం పట్టణంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలో భాగంగా ఈరోజు అన్ని చోట్ల పికెట్లు, పెట్రోలింగ్ పార్టీలు, క్యూఆర్టీ టీంలు, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ అలా అటెండ్ చేసుకోవడం జరిగింది. అన్ని చోట్ల బందోబస్తు వేసాము ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా. అలాగే ప్రజలందరూ దీన్ని గమనించి ఎటువంటి అల్లర్లో పాటుపడకుండా, ఎటువంటి చట్ట వ్యతిరేక పనులు చేయకుండా ఎవరు ఇళ్లలో వాళ్ళుండి వారి పనులు చేసుకోవాలని కోరుతున్నాము. అలాగే రోడ్ల మీదకి వచ్చి ఎటువంటి ర్యాలీలు తీయడము, టపాసులు పేల్చడము, అలాగే ఇంకా ఏమైనా చట్ట వ్యతిరేక పనులు చేస్తే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుని ఎఫ్ఐఆర్లు కట్టి వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ రోజు నుంచి 4వ తారీఖు వరకు తాడేపల్లిగూడెం పట్టణంలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. 4వ తారీఖు నుంచి ముందు రోజు నుంచి 3వ తారీఖు నుంచే మొత్తం సుమారుగా ఒక 150 మందిని బందోబస్తు చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఈ సమస్యాత్మక ప్రాంతాల్లో టికెట్లు, పెట్రోలింగు, టీఆర్టీ మొబైల్స్కి తిరిగి మొబైల్ పార్టీలు కూడా పెట్టడం జరిగింది. కాబట్టి ఆ రోజు కూడా ఎవరో కూడా విజయోత్సవ ర్యాలీలు చేయడం కానీ, టపాసులు పేల్చడం కానీ, అలాగే ఇక్కడ 144 సెక్షన్ కూడా ఉంది. కాబట్టి ఎవరు 4 కంటే ఎక్కువ గుమ్ముకోవడం కానీ అలాగే ఏం జరగడానికి వీలు లేకుండా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే 4వ తారీఖుని ఎటువంటి హోటల్స్ కానీ, టీ హోటల్స్, టిఫిన్ హోటల్స్ ఇలాంటివి ఏమీ ఉండకూడదని చెప్పేసి వాళ్ళకి అందరికీ నోటీసులు ఇవ్వడం జరిగింది. అలాగే లాడ్జెస్ కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. 3వ తారీఖు, 4వ తారీఖుని ఆల్ లాడ్జెస్ అన్ని క్లోజ్ చేయమని చెప్పడం జరిగింది. అలాగే ఫైర్ క్రాకర్స్ అమ్మడం కానీ, కొనడం కానీ ఏమైనా జరిగిన, అలాగే వాటిని కాల్చిన వాళ్ళ మీద ఎక్స్ప్లోజివ్ యాక్ట్స్ ప్రకారం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఉచిత వైద్య శిబిరాలు సద్వినియోగం చేసుకోవాలని పలువురు పేర్కొన్నారు. లయన్స్ క్లబ్ అధ్యక్షులు వంగపండు రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో స్థానిక కడకట్ల జనతా చారిటబుల్ ట్రస్ట్ హాస్పిటల్లో ఆదివారం ఉచిత రక్త పరీక్షా శిబిరం నిర్వహించారు. 83 మందికి రక్త పరీక్షలు నిర్వహించారు. పెరుమాల నాగేశ్వరరావు తల్లి పెరుమాల లక్ష్మి జ్ఞాపకార్థం ఈ శిబిరం నిర్వహించారు.
ఈ శిబిరంలో వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ చైర్మన్ గ్రంథి సత్యనారాయణ, మదన్ మోహన్ అగర్వాల్, ఎల్ఎస్వి నాగేశ్వరరావు, పెరేరి కాసయ్య, సిహెచ్ వెంకటేశ్వరరావు, సంపత్ తదితరులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ తాడేపల్లిగూడెం వారితే ప్రతి నెల కూడా 2వ తారీఖుని ఉచిత డయాబెటిక్ క్యాంపు ప్రతి సంవత్సరం ప్రతి నెల కూడా జరుగుతుంది. దానికి 100-110 మంది దాకా మామూలు వస్తున్నారు పేషెంట్లు. వాళ్ళకి చక్కగా ఈ పరీక్షలు చేయించి వాళ్ళకి ఇస్తాం జరుగుతుంది. అలాగే లయన్స్ క్లబ్ తోటి చాలా కార్యక్రమాలు చేస్తున్నాం. చాలామంది ఏంటంటే డబ్బులున్నా చేయలేరు, అటువంటి వాళ్ళు లయన్స్ క్లబ్ ద్వారా ఇచ్చి ఇటువంటి కార్యక్రమాలు చేస్తే వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా అష్టైశ్వర్య ఆరోగ్యాలు కలుగుతాయని, ఇటువంటి కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని ఆశిస్తూ తాడేపల్లి లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు జనతా చారిటబుల్ ట్రస్ట్ ఆవరణలోని ఫ్రీ డయాబెటిక్ క్యాంప్ నిర్వహించడానికి మా సీనియర్ సభ్యులైనటువంటి గ్రంథి సత్యనారాయణ గారు, వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ చైర్మన్ గారు ఇచ్చేసి ఈ శిబిరాన్ని ప్రారంభించినందుకు మాకెంతో ఆనందంగా ఉంది. అలాగే ఈ కార్యక్రమానికి ఆర్థిక సహాయం చేసినటువంటి పెరుమాళ్ళ నాగేశ్వరరావు వారి యొక్క తల్లి లక్ష్మి గారి పేరు మీద ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వారికి మా లయన్స్ క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మా లయన్స్ క్లబ్ గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రతి నెల 2వ తేదీన ప్రీ డయాబెటిక్ క్యాంప్ రక్త పరీక్షలు నిర్వహించడం, సుమారు 97 నుంచి 110 మంది వరకు రక్త పరీక్షలు చేయించుకోవడం జరుగుతుంది. అలాగే ప్రతి 3వ ఆదివారం ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని కూడా నిర్వహిస్తున్నాం. దాంట్లోని సుమారు 15 నుంచి 15 మంది వరకు కూడా ఆపరేషన్లు జరుగుతున్నాయి. సుమారు 20 మందికి ప్రతి నెల కళ్ళజోడు కూడా ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమంలో భాగంగా కడకట్ల జనతా హాస్పిటల్ నందు ఉచిత డయాబెటిక్ శిబిరం ఏర్పాటు చేయడం అనేది, ఈ శిబిరాన్ని ప్రారంభించడానికి ఈనాటి మన ముఖ్య అతిథి లయన్ గ్రంథి సత్యనారాయణ గారు, శ్రీ వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ చైర్మన్ వారికి మా తాడేపల్లి లయన్స్ క్లబ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ఈ శిబిరానికి మనకు ఆర్థిక సహకారం అందించిన పెరుమల నాగేశ్వరరావు గారు, వారి తల్లి గారైన లక్ష్మి గారి జ్ఞాపకార్థం ఏర్పాటు చేయడం వారికి కూడా మా లయన్స్ క్లబ్ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మేము తాడేపల్లి లయన్స్ క్లబ్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అలాగే ఎవరికి తాడేపల్లిలో ఏ విధమైన ఆపద కలిగిన మా అధ్యక్షుల గారు కానీ డాక్టర్ నాగేశ్వరరావు గారిని సంప్రదిస్తే వారికి మేము వృతభక్తి సాయంగా చేయగలమని, అలాగే మేము ప్రతి నెల కూడా 2వ తేదీన డయాబెటిక్ క్యాంపు, అలాగే ప్రతి నెల 3వ ఆదివారం ఐ క్యాంపు ఏర్పాటు చేస్తున్నాం. ఈ ఐ క్యాంపులో బయట మీకు హాస్పిటల్లో 20,000, 30,000 అయ్యే ఆపరేషన్లు ఇక్కడ ఉచితంగా చేయడం జరుగుతుంది. అలాగే అవసరమైన వారికి కళ్ళజోళ్ళు కూడా మేము ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ శిబిరాన్ని తాడేపల్లి పట్టణ ప్రజలు వినియోగించుకొని సద్వినియోగం చేసుకోగలని ఆశిస్తూ ఇప్పుడు కాసేపు ప్రకటనలు. ఈ నెల 4వ తేదీన వెలువడే ఎన్నికల ఫలితాలపై టీసీసీ విశ్లేషణ ప్రత్యక్ష ప్రసారం. మన టీసీసీ పరిధిలోని అసెంబ్లీ స్థానాలైన తాడేపల్లిగూడెం, ఉంగుటూరు నియోజకవర్గాల ఫలితాలపై ఎప్పటికప్పుడు తాజా సమాచారం. ఈ నెల 4వ తేదీన ఉదయం 8 గంటల నుండి ఫలితాలు పూర్తయ్యే వరకు మీ టీసీసీలో ప్రత్యక్ష ప్రసారం. ప్రజాక్షేత్రంలో వాటర్ తీర్పు. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్, డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222 536, సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం.
తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. వాణి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ గత 25 సంవత్సరాలుగా ఖాతాదారుల మన్నలను పొందుతున్న బ్యాంక్ వాణి బ్యాంక్. డిపాజిట్లపై అత్యధికంగా 9% వడ్డీ ఇవ్వబడును. వడ్డీ నెలవారీ తీసుకునే సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై వడ్డీ 90 పైసలు మాత్రమే. భారతదేశంలో ఏ ప్రాంతానికైనా డీడీ సౌకర్యం మరియు ఆర్టీజీఎస్, నెఫ్ట్ సౌకర్యాలు కలవు. మహిళలకు మరియు సీనియర్ సిటిజన్స్ కు 0.50% వడ్డీ అత్యధికంగా ఇవ్వబడును. ఇళ్లు, ఇళ్ల స్థలాలపై రుణ సదుపాయం కలదు. గృహ నిర్మాణమునకు, గృహ మరమ్మతులకు, అపార్ట్మెంట్ కొనుగోలుకు రుణ సౌకర్యం కలదు. వ్యాపారస్తులకు ఇళ్ల తనఖాపై క్యాష్ క్రెడిట్ ఇవ్వబడును. అన్ని సైజుల లాకర్లు అద్దెకు కలవు. తాడేపల్లిగూడెంలో మా నూతన బ్రాంచ్ ప్రారంభించబడినది. సంప్రదించండి వాణి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్. జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ బిల్డింగ్, రైల్వే స్టేషన్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ 088225699 మరియు సెల్ 8019316399. ప్రతిష్టాత్మక ఐరిస్ ఫ్లోరెట్స్ వరల్డ్ స్కూల్ ఇప్పుడు మన తాడేపల్లిగూడెంలో. 3 countries, 145 above schools, 100 above awards, 50 years of collective experience, Cambridge curriculum, CBSE syllabus, a BITS Pilani and IIM alumni initiative, civils, IIT, NEET orientation program, nursery to 5th AC classrooms, nursery to 10th digital classrooms, robotics and coding classes, music, dance, arts, martial arts, yoga. admissions prarambham. Irish Florets World School, APHB Colony, Tadepalligudem. Cell numbers 9030628609 and 7780385235. తాడేపల్లిగూడెం పట్టణ నడిబొట్టున పట్టణ ఇలవేల్పు శ్రీ 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 బలుసులెమ్మ అమ్మవారి ఆలయ సమీపాన అమ్మవారి ఆశీస్సులతో నూతనంగా నిర్మించిన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటులో అత్యాధునిక వసతులతో సెంట్రల్ ఏసీ ఫంక్షన్ హాల్, సెంట్రల్ ఏసీ డైనింగ్ హాల్, విశాలమైన 6 గెస్ట్ రూములు మరియు లిఫ్ట్ సౌకర్యంతో విశాలమైన గార్డెన్, విశాలమైన పార్కింగ్ సౌకర్యం, విద్యుత్ దీపాలంకరణలతో అమ్మవారి ఆశీస్సులతో అలరారుతున్న మన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటు ధరలు. బుకింగ్ కోసం సంప్రదించండి. మరిన్ని వివరాలకు శ్రీ 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 బలుసులెమ్మ అమ్మవారి కళ్యాణ మండపం, ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన, తాడేపల్లిగూడెం. సెల్ 9966375969. స్థానిక శ్రీ వాసవి క్షేత్రంలో హనుమాన్ జయంతి వేడుకలు ఆర్వే సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. తొలుత ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సాయంత్రం కోదండరామ భజన సమాజం వారిచే హనుమాన్ చాలీసా పారాయణం, కోలాటం నిర్వహించారు. ఈ పూజల్లో ఆర్వే సంఘ సభ్యులు, వాసవి క్లబ్ సభ్యులు, వాసవి వనితా క్లబ్ సభ్యులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి గుడిలో 27 అడుగుల అభయాన్య స్వామి విగ్రహం స్థాపించడం జరిగింది. ఇప్పుడు సుమారు 4 నెలల దాకా అయింది. ప్రతి మంగళవారం కూడా ఇక్కడ కోదండరామ భజన మండలి వారిచే ప్రతి మంగళవారం కూడా సాయంత్రం కోలాటం, ఈ హనుమాన్ చాలీసా చదవడం జరుగుతుంది. అలాగే ధర్మారావు గారి ఆధ్వర్యంలో ఇదంతా కూడా జరుగుతుంది. ఆయన కూడా ఒక ఇంచుమించు 40 నుంచి 50 మంది
ఈ కోలాటం తీసుకొచ్చి చాలా అంగరంగ వైభవంగా చాలా బాగా జరుగుతున్నది. ఈ రోజున హనుమ జయంతి సందర్భంగా ఈ శనివారం నాడు రావడంతో ఈ రోజున మధ్యాహ్నం కూడా ఈ హనుమ జయంతి సందర్భంగా ఒక 500 మందికి అన్నప్రసాదం జరిగింది. మళ్ళీ ప్రజెంట్ ఇప్పుడు ఈ హనుమ జయంతి సందర్భంగా ఇప్పుడు ఈ కోలాటం అయిపోయిన తర్వాత కూడా అల్పాహారం కూడా చేయడం జరిగింది. మరి అలాగే అందరికీ కూడా సుఖశాంతులు, సంతోషాలు, ఆయురారోగ్యాలు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాసవి కన్యకా పరమేశ్వరి పంచాక్ష స్థానంలో 27 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ చేసిన కాడి నుంచి 4 నెలల పాటు ప్రతి మంగళవారం సాయంత్రం కోదండరామ భజన సమావేశ భక్త బృందం చేత హనుమాన్ చాలీసా, కోలాటం, నృత్య ప్రదర్శన అన్నీ జరుగుతున్నాయి. ప్రతి వారం మన వాసవి కన్యకా పరమేశ్వరి సత్రంలో ఆంజనేయ స్వామి గురించి ఇలా జరుగుతుంది కాబట్టి ప్రతి భక్తులు కూడా వచ్చి ఈ తిలకించి తీర్థప్రసాదాలు తీసుకుని ఆ వాసవి కన్యకా కృప కాట్లే ఆంజనేయ స్వామికి మంచి కృపగా అవుతారని చెప్తూ తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో జరిగే దాస సాహిత్య ప్రాజెక్ట్ వారి హరే శ్రీనివాస కోలాటం నృత్య కార్యక్రమాన్ని మన తాడేపల్లిలో వేయించేసి ఉన్న కన్యకా పరమేశ్వరి ఆలయం వద్ద 27 అడుగుల ఆంజనేయ స్వామి వారిని నిర్మించారు. ఆ సందర్భంగా ప్రతి మంగళవారం కూడా ఈ ఆంజనేయ స్వామి భక్తులందరూ కూడా కమిటీ కింద ఏర్పడి ఒక్కొక్క వారం ఒక్కొక్కళ్ళు ఈ ఖర్చులన్నీ పెట్టుకుంటూ ప్రతి మంగళవారం కూడా ముందుగా 11 సార్లు హనుమాన్ చాలీసా, తదుపరి హనుమాన్ పాటలు, అనంతరం కోలాటం నృత్య కార్యక్రమాలు జరుపుబడుతున్నాయి. మీరు నేర్చుకునేవాడున్నా చూసేవాడున్నా ప్రతి మంగళవారం 6:30కు వచ్చినట్లయితే ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇందాక గురుగారు చెప్పారు ఏంటంటే ఆంజనేయ స్వామి చిరాయువు, చిరంజీవి. అంటే ఇప్పుడు కూడా ఆయన హిమాలయాల్లో తపస్సు చేసుకుంటూ ఉంటారు. అది రామచంద్ర వారు ఇచ్చిన సూర్యచంద్రుడు ఉన్నంత వరకు కూడా నువ్వు ఈ భూమి మీద ఉండుగా కానీ రామచంద్ర వారు ఇచ్చారు. ఇంకా దీని కోడే వెంకట్రావు మెమోరియల్ మున్సిపల్ హై స్కూల్లో 1992 10వ తరగతి విద్యార్థుల పూర్వ ఆత్మీయ సమ్మేళనం స్థానిక మూన్లైట్ హోటల్లో ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా ఉపాధ్యాయునిలను సన్మానించారు. 1992 10వ తరగతి పూర్వ విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఇటీవల మరణించిన 6 విద్యార్థుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. తాడేపల్లిగూడెం కోడే వెంకటరావు మెమోరియల్ హై స్కూల్లో 1992 సంవత్సరంలో 10వ తరగతి చదువుకున్న విద్యార్థులందరూ 32 సంవత్సరాల తర్వాత అపూర్వ కలయిక ఏర్పాటు చేశాము. ఇక్కడ దీనికి లేడీస్, జెంట్స్ ఎక్కడో దూర ప్రదేశం నుంచి వచ్చుకుని ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి వచ్చారు. ఇది హంగ్రీ వర్డ్స్ హోటల్లో ఈరోజు మా గురువుల్ని, చదువు చెప్పిన గురువుల్ని సన్మానించి విద్యార్థులందరూ కూడా గతంలో మా అనుభూతులన్నీ పంచుకుని ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. పాత స్నేహితులు ఇందులో మాకు వచ్చిన స్టూడెంట్స్లో మొత్తం మీద 30-40 మంది వరకు వచ్చారు. అందులో 6 స్టూడెంట్స్ కాలం చేశారు. వాళ్ళు స్మరించుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రయత్నించిన అందరూ స్టూడెంట్స్కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మా గురువులు కూడా చెప్పగానే కార్యక్రమానికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదిస్తున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. నేను 1992 కోడే వెంకటరావు మెమోరియల్ స్కూల్లో చదువుకున్నాము. అలాగే మాకు చదువు నేర్పినటువంటి గురువులందరికీ కూడా పాదాభివందనములు. అలాగే ఇంతమంది స్నేహితులందరం కలవడానికి ముఖ్య కారణమైనటువంటి సత్యనారాయణకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఫ్రెండ్స్ అందరం కూడా ఇంత సరదాగా ఇంత ఆనంద సమయాన్ని పంచినందుకు అంతా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. అలాగే సురేష్, రామ్సెట్, సుజాత, ఇంకా 6 చనిపోయారు. వాళ్ళందరికీ కూడా మా సానుభూతిని ప్రకటించుకుంటున్నాము. హనుమాన్ జయంతి పురస్కరించుకుని స్థానిక సీతారాంపేట రామాలయంలో మహిళలు ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.
హనుమాన్ చాలీసా పఠించారు. వినాయకుడికి కుడుములు నైవేద్యం పెట్టారు. వినాయకునికి పల రసాలతో అభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో నర్సే సోమేశ్వరరావు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మా సీతారాంపేటలో రామాలయం గుళ్ళో మరి హనుమంత్ జయంతి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున మా సోదరిమణులందరూ కూడా యూనిట్గా ఏర్పడి ఈరోజు మరి స్వామివారికి ఆంజనేయ స్వామికి పంచామృత అభిషేకం, అలాగే సింధూరంతో మరి పెద్ద ఎత్తున అభిషేకం చేయడం, అలాగే వినాయకునికి కుడుములతోని అనేక పంచామృతాలతో కూడా పెద్ద ఎత్తున అభిషేకం చేయడం జరిగింది. పెద్ద ఎత్తున ఈ రామాలయం గుళ్ళో మరి చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఇక్కడ ఎవరైనా ఈ రావి చెట్టు దగ్గర కూర్చుని ఒక సంకల్పం చేసుకుంటే ఆ కుటుంబాల్లో ఆ కోరికలు నెరవేరిన తర్వాత కూడా మా రామచంద్రుడికి అనేక కానుకలు ఇచ్చినటువంటి కుటుంబాలు కూడా ఇక్కడ ఉన్నాయి. గత 19 సంవత్సరాలుగా ఈ గుడి పునర్నిర్మాణం చేసిన తర్వాత కూడా శ్రీరామనవమి కానీ, అన్నదాన కార్యక్రమాలు కానీ, అలాగే మా సోదరిమణులు చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాలు, వ్రతాలు, అభిషేకాలు, అనేక కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. పెద్ద ఎత్తున ఈ ప్రజలందరినీ కోరేది ఏంటంటే ఈ రామాలయం గుడికి వచ్చి స్వామివారు ఆశీస్సులు తీసుకోవాలని, ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలనే గొప్ప ఆలోచనతో మా రామాలయం కమిటీ ఉంది. నా సీతారాంపేటలో వేంచి ఉన్న శ్రీ రామాలయంలో ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా ఉదయం స్వామివారికి, సాయంకాలం ఆకు పూజ, వినాయకుడికి కుడుములు చేసి అభిషేకం చేశారు. కావున మన రామాలయానికి అందరు భక్తులు విచ్చేసి సనాతన ధర్మాన్ని నిలబెట్టి అందరూ కూడా చక్కగా వచ్చినందుకు, ఈ కార్యక్రమాన్ని జయప్రదం జరిపించినందుకు ఆ రాములవారి అనుగ్రహం సర్వదేవతలకి మనకు అనుగ్రహం ఉండాలని, మరీ అందరికీ కూడా భక్తులందరికీ కూడా రాములవారి అనుగ్రహం ఉండాలని, రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు సపరివారి సైతంగా దశరథ మహారాజా, కౌసల్య, సుమిత్ర, కైకేయుల అనుగ్రహం మనందరికీ కూడా ఎప్పుడూ మన మీద ఉండాలని, సీతారాంపేట ఎప్పుడూ జయప్రదంగా అందరికీ సుఖ సంతోషాలతో ఉండాలని మరీ ఆ రాములవారిని, సీతాదేవిని, లక్ష్మణుడిని ప్రార్థిస్తున్నాను. రామాలయంలో మన హనుమత్ జయంతి సందర్భంగా సోదరీమణులందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున మన స్వామివారికి, ఆంజనేయ స్వామివారికి ఆకుపూజ, అలాగే సింధూర పూజ, అలాగే పంచామృతాలతో అభిషేకాలు, అలాగే మన వినాయకుడికి కూడా కుడుములతో అభిషేకం చేసి ఈరోజు వాళ్ళ భక్తిని ఎంతో ఘనంగా చాటుకున్నారు. ఇలాగే ప్రతి కార్యక్రమంలోని కూడా ఈ సోదరిమణులందరూ కూడా ఒక తాటిపైకి వచ్చి మన రామాలయంలో ఎప్పటికప్పుడు భజనలు చేస్తూ, అలాగే మన లలిత పారాయణాలు ఇవన్నీ కూడా మనకి ఇక్కడ స్వామివారికి, అలాగే చుట్టుపక్కల ఉన్న ప్రజలను కూడా ఎంతో ప్రభావితం చేస్తున్నారు. అలాగే మన స్వామివారి విశిష్టత ఏంటంటే ఈ పురాతన రామాలయాన్ని మనం మళ్ళీ పునర్నిర్మించుకొని మన ఒక రామాలయం కమిటీ అంటూ ఏర్పడి మన నర్సే సోమేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈ గుడిని ఇంకా ఎంత ముందుకు తీసుకెళ్ళి ప్రతి సంవత్సరం కూడా రామాలయం శ్రీరామనవమి అయిన తర్వాత మనం భారీ ఎత్తున అన్న సమారాధన కూడా 10,000 మందికి మనం చేసుకోవడం జరుగుతుంది. స్థానిక హౌసింగ్ బోర్డు ఎంట్రన్స్లో గల శ్రీ దక్షిణముఖ అభయాంజనేయ స్వామివారి ఆలయంలో హనుమాన్ జయంతి సందర్భంగా శనివారం రాత్రి స్వామివారి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ కార్యదర్శి ఆకుల నరసింహమూర్తి ఆధ్వర్యంలో ఈ కళ్యాణ వేడుకలు జరిగాయి. భక్తులు పాల్గొని ఈ కళ్యాణ మహోత్సవాన్ని తిలకించారు. అనంతరం భక్తులకు ఆలయ కమిటీ వారిచే తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. అమ్మవారికి మీరు
సువత్సరా సమేత సుందర ఆంజనేయ స్వామి వారి ఆలయంలో హనుమత్ జయంతి వేడుకలు రంగరంగ వైభవంగా జరిగాయి. అదేవిధంగా మరి ఈ రోజుని హనుమత్ యాత్రా కార్యక్రమం చక్కగా రంగరంగ వైభవంగా జరిగింది. అంటే బైక్ ర్యాలీ చేశారండి. ఇవాళ కొన్ని వందల మంది భక్తులతో ఇవాళ బైక్ ర్యాలీ జరిగిందండి. అంతేకాకుండా మరి ఇవాళ హనుమత్ కళ్యాణం, మరి వివిధ దేవతల యొక్క మండపారాధన, మరి ఆంజనేయ స్వామి యొక్క మూలమంత్రంతో అప్పాల హోమం, రామచంద్రమూర్తి వారికి హోమం, సీతారామచంద్రమూర్తి వారికి హోమం, మన్య సూక్త హోమం, మరి నీరాజనం, మంత్రపుష్పం ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా చాలా వేడుకగా జరిగాయి. మరి స్వామివారి యొక్క కళ్యాణం అంటే లోక కళ్యాణం. మరి స్వామి కళ్యాణం చేస్తే మన అన్నవరంలో కానీ తిరుపతిలో కానీ మరి ఎక్కడైనా సరే స్వామికి కళ్యాణం చేస్తే మన ఇంట్లో కళ్యాణం జరుగుతుందనేటువంటి నమ్మకం చేత చక్కగా స్వామి యొక్క అనుగ్రహం చేత ప్రతి చోట కళ్యాణం జరుగుతూ ఉంటుంది. మరి అసలు ధర్మంగా అయితే జ్యేష్ఠ శుద్ధ దశమి జూన్ 16వ తారీఖు నాడు స్వామి యొక్క కళ్యాణ కార్యక్రమం ధర్మంగా అయితే, ఈ కళ్యాణం ఏంటంటే ఇది లోక కళ్యాణార్థం చేసేటువంటి కార్యక్రమం. అందుకని చెప్పినట్లాగే స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం జరిగింది. క్షత్రియ సేవా సంఘ సభ్యులు మృతి పట్ల స్థానిక క్షత్రియ సేవా సంఘం సమావేశంలో సంతాపం తెలిపింది. స్థానిక స్టేషన్ రోడ్లో మహేంద్ర ట్రాక్టర్స్ ఏజెన్సీలో క్షత్రియ సేవా సంఘ అధ్యక్షులు చెరుకువాడ అప్పల రామకృష్ణ వర్మ అధ్యక్షతన సమావేశం జరిగింది. చెరుకుమల్లి క్షత్రియ సేవా సంఘం వ్యవస్థాపకులు, వినాయక నగరం బయోటెక్ లిమిటెడ్ వ్యవస్థాపకులు దాట్ల రంగరాజు, ప్యారీ రంగరాజు మృతికి సంతాపం తెలిపారు. అదేవిధంగా స్థానిక క్షత్రియ సేవా సంఘ సభ్యులు గాదిరాజు అచ్యుత రామరాజు మృతికి సంతాపం తెలిపారు. వారి కుటుంబ సభ్యులు దాట్ల శివాజీరాజా, గాదిరాజు వెంకటరామరాజు, గాదిరాజు వెంకట శివరామరాజులకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ తీర్మానం చేశారు. రీజనింగ్ సిస్టమ్ ఉండేది. తర్వాత టెక్నాలజీ డెవలప్ అయినాక బెల్ట్ మోడల్ సిస్టమ్ వచ్చింది. దాని తర్వాత 3వ స్టెప్ ఇవాళ సబ్మర్జిన్ మోడల్ సిస్టమ్ వచ్చినప్పుడు ఈ యొక్క రామరాజు గారి మాకు మామూలు మొట్టమొదటి నాకు మాతో సబ్మర్జిన్ మోడల్ అది చాలా సక్సెస్ఫుల్. ఇది ప్రోగ్రామ్ ఉన్న రైతులందరూ కూడా ఆ సబ్మర్జిన్ మోడల్ రావాల్సిన చూసుకోవాలి. ఆ టెక్నాలజీ డెవలప్మెంట్ సిస్టంలో ఆ కుమారుల యొక్క చేసి అచ్యుతరామరాజు గారి కానీ సీతమ్మ గారు కానీ ఆధ్యాత్మికంగా లేకపోతే ఒక కుటుంబం అంతా కార్యక్రమం అంతా మంచి భక్తి భావంతో పెద్దలకు సేవ చేయాలని వారిని ప్రోత్సహించడం జరిగింది. అలాగే ఇప్పుడు రామగారి గారి కుటుంబం కానీ ఇవాళ శుద్ధి కావాల్సిన కానీ జరిగి కానీ అందరితో మనందరితో కలిసి ముందంటూ మనకి ఎంతో అభివృద్ధికి తోడ్పడుతూ ఉన్నారు. అలాగే పేద విద్యార్థులకి వాళ్ళకి కానీ ఏదైనా ఎప్పుడైనా ఆర్థిక సాయం చేయాలన్నా, అలాగే మన సిటీలో ఉన్నటువంటి స్పోర్ట్స్ మెన్స్ ఎవరైనా సాయం చేయాలన్నా ముందుకు ఉన్నారు. వారికి ఎక్కువ వారికి తండ్రి గారికి ఆత్మసాయం ఇచ్చి అలాగే వాళ్ళ కుటుంబం కూడా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు. క్షత్రియ సేవా సమాజానికి ఎప్పుడు కూడా ఏది అవసరం వచ్చినా కానీ అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి గాదిరాజు రాము గారు, వాళ్ళ బ్రదర్స్ ముగ్గురు అన్నదమ్ములు, వాళ్ళ తండ్రి గారు అయినటువంటి గాదిరాజు అచ్యుత రామరాజు గారు ఇటీవల స్వర్గస్థులు అవడం చాలా బాధాకరం. ఎంతో కష్టపడి ఫస్ట్ వ్యవసాయ రంగం నుంచి ఎలక్ట్రికల్ రంగంలోకి వాళ్ళ అబ్బాయిని ఆయన తీసుకురావడం, వాళ్ళు ఆ రంగంలో అంచెలంచెలుగా ఎదిగి ఉన్నత స్థానానికి వెళ్ళడం ఎలక్ట్రికల్ రంగంలో. అలాగే వ్యవసాయ రంగానికి అనుబంధంగా ఉండేటువంటి చేపల చెరువులు పనిచేసేటువంటి జనరేటర్ కానీ, వ్యవసాయానికి సంబంధించిన మోటార్లు కానీ అట్లలో నిష్ఠాతులైనటువంటి కుమారులుగా వాళ్ళ తాడేపూడెం పరిసర ప్రాంతాల్లో ఎంతో ఉపయోగకరంగా చేశారు. వ్యాపారం చేసుకుంటూ మంచి పేరు సంపాదించుకున్నారు. అలాగే వాళ్ళ తల్లిగారు అయినటువంటి సీతారామ గారు ఆధ్యాత్మిక రంగాల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు ఆధ్యాత్మికంగా మంచి చాలా అందరితో మమేకమై చాలా ఉన్నతమైన ఆధ్యాత్మికంగా చాలా చురుకైన పాత్ర పోషించింది ఆవిడ సీతారామ గారు. ఈరోజు అచ్యుత రామరాజు గారు మరణం క్షత్రియ సేవా సమాఖ్య కానీ వాళ్ళ కుటుంబానికి అందరికీ కూడా తీరంలోటు. విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలని ప్రభుత్వ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు రొక్కల నాగబుజ్జి పేర్కొన్నారు. స్థానిక ఆదర్శ అకాడమీలో ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ శిక్షణ పూర్తి చేసిన విద్యార్థులకు ఆదివారం సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రొక్కల ఆశీర్వాదం ఉపాధ్యాయులు ఎన్వి రావు, నవ్యప్రియ పాల్గొన్నారు. నవ్యప్రియకు ఆదర్శ అవార్డు అందజేసి సన్మానించారు. ఆదర్శ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఆదర్శ అకాడమీలో ఉచితంగా విద్యార్థులకి ఇంగ్లీష్ నేర్పడం జరిగింది.
నెల రోజుల కోర్సు ఈ విద్యార్థులందరికీ ఇంగ్లీష్ నేర్పించి వాళ్ళందరికీ మంచిగా చదువుకోవడానికి ఎంతగానో ఉపయోగపడడానికి ఇంగ్లీష్ టీచర్ గారు నవీన్ ప్రియ గారు ఎంతో కృషి చేశారు. అందులో భాగంగా ఈ విద్యార్థులందరికీ నెల రోజులు ఉచితంగా ఇంగ్లీష్ నేర్పడం జరిగింది. దానిలో భాగంగా ఎవరైతే ఎక్కువ కాలం వచ్చి ఎక్కువ కాలం తర్వాత ఇంగ్లీష్ నేర్చుకుని అలాగే ఇక్కడ పరీక్షలు పెట్టగా ఇంగ్లీష్ పరీక్షల్లో ఎవరైతే బాగా రాశారో వాళ్ళని జ్ఞాపకం పెట్టుకుని వాళ్ళలో కొంతమందిని ఎంపిక చేసి ఈరోజు వీళ్ళందరికీ ఉచితంగా సర్టిఫికేట్లు కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు దీనికి సహకరించిన తల్లిదండ్రులకి కూడా ప్రత్యేక నమస్కారం. అలాగే మనకి ఈ అకాడమీకి ఆదర్శ అకాడమీకి ఎంతోమంది సహకారంగా పనిచేశారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేక నమస్కారము. స్థానిక శాఖ గ్రంథాలయంలో కొనసాగుతున్న వేసవి శిక్షణ శిబిరం ఆదివారం జరిగింది. విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని గ్రంథాలయ అధికారి శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పంచతంత్ర కథలు, మ్యాథ్స్ టిప్స్, పొడుపు కథలు విద్యార్థులకు అవగాహన కల్పించారు. యోగా, ఖోఖోలపై శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో ప్రతి వీరాస్వామి, సత్యం, జనార్దన్ రావు, గరికపాటి బాపే శర్మ, పాండు పాల్గొన్నారు. హనుమాన్ జయంతి పురస్కరించుకుని స్థానిక రామచంద్రపేటలోని శ్రీకృష్ణ మందిరంలో ప్రత్యేక పూజలు చేశారు. భక్తాంజనేయ స్వామివారికి అభిషేకం, సహస్రనామార్చన చేశారు. అనంతరం హనుమాన్ చాలీసా పారాయణం జరిగింది. ఆలయ కార్యదర్శి ఇందుకూరి మోహన్ రాజు ఆధ్వర్యంలో ఏ పూజలు జరిగాయి. స్థానిక బ్రహ్మానంద రెడ్డి మార్కెట్లో సొంత మార్కెట్లో ఈ వారం కూరగాయల ధరలు ఒకంత పెరిగాయి. గత వారంతో పోలిస్తే ఈ వారం కూరగాయల ధరలు స్వల్పంగా పెరిగినట్టు తెలుస్తుంది. వంకాయలు, టమాటాలు, బంగాళాదుంపలు, బీరకాయలు, బెండకాయలు, దొండకాయలు తదితర కూరగాయల ధరలు కొద్ది శాతం పెరిగాయి. కూరగాయల ధరలు స్వల్పంగా పెరిగిన మార్కెట్లో అమ్మకాలు జోరుగానే సాగాయి. ఈనాటి వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.